ఆమెతో దేవుడు మాట్లాడిన సంగతంతా కూడా పెనిమిటికి చెప్పేసింది. నిజానికి ఆమెతో మాట్లాడింది ఒక దేవుని దూతను ఆమె గ్రహించలేకపోయింది. కనుక ఆమె అంటుంది, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చాడు, అతని రూపము దేవదూత రూపం పోలినది, మిక్కిలి భీకరంగా ఉంది. అతడు ఎక్కడి నుండి వచ్చినో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు. కానీ ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనిని తినకుండుము. ఆ బిడ్డ గర్భం పుట్టినది మొదలుకుని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పాను నేను. దేవునికి స్తోత్రం. వచ్చి ఆ సంగతి అంతా ఏం చేస్తుంది చెప్పండి, భర్తకి చెప్తుంది. భర్తకి లోబడే వ్యక్తిగా, భర్తకి విధేయత చూపిన స్త్రీగా ఇక్కడ ఈమె మనకి కనిపిస్తూ ఉంది. ఆమేన్. నాకు కనబడ్డాడు దేవుడు, నాతో మాట్లాడాడు, నా భర్తతో చెప్పడం ఎందుకు అని అనుకోలేదు ఆమె. గబగబా వీళ్ళు ఏం చేసింది, భర్తకు సంగతి అంతా కూడా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. పోనీ తర్వాత చెప్దాంలే అని అనుకుందా? ఇప్పుడే అర్జెంటుగా వెళ్ళి చెప్పేయాలా? కాసేపాకి చెప్పొచ్చులే, తర్వాత చెప్పొచ్చులే, కొన్ని రోజులాగి చెప్పొచ్చులే అనుకోలేదు. వెంటనే తన పెనిమిటి దగ్గరకు వచ్చేసి విషయమంతా కూడా చెప్పింది. దేవునికి స్తోత్రం. భర్తకి విధేయత, భర్తకి లోబడేటువంటి స్వభావము ఈ స్త్రీలో మనకు కనబడతా ఉంది. భర్తను గౌరవించేటువంటి స్వభావం ఈమెలో కనబడతా ఉంది. ఆమేన్. హల్లెలూయా. నిజమే. యేసుప్రభువారు లేక పౌలు గారు తన పత్రికలో రాస్తూ చెప్పినటువంటి మాట ఏంటంటే, స్త్రీలారా మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి. హల్లెలూయా. పెళ్ళిళ్ళ సమయాల్లోని చదువుకోవటం కాదు ఇది, ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఇది. హల్లెలూయా. స్త్రీలారా మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి. లోబడి ఉండాలి స్త్రీలంగా మనం. నిజమే, మనోహకు రాలేదు ప్రత్యక్షత, స్త్రీకే వచ్చింది, భార్యకే వచ్చింది ప్రత్యక్షత. అయినా సరే వెళ్ళి ఆమె ఏం చేస్తుంది, లోబడుతుంది. విధేయత, తగ్గింపు ఆమెలో కనబడతా ఉంది. హల్లెలూయా. పురుషుడు యజమానుడే, మనోహ యజమానుడే, కానీ అతనికి రాలేదు ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత. ఈ స్త్రీకి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయినా సరే ఏమాత్రం కూడా గర్వించుకోకుండా తగ్గించుకుని వెళ్ళి తన భర్తకు మరి గౌరవించి, తన భర్తను గౌరవించి, నా యజమానుడు అతను కదా అని చెప్పి అతనికి సంగతంతా తెలియచెప్పింది. ఈ రెండవ మాట ద్వారా మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, మనం ఎంత జ్ఞానవంతులమైనా, ఎంత భక్తి కలిగిన వారమైనా, ఒకవేళ దేవుడే మనకి డైరెక్ట్గా కనపడి మాట్లాడేటువంటి అనుభవాల్లో మనం ఉన్నా, మనం ఏం చేయాలి, దేవుడు మనకిచ్చినటువంటి భర్తకు మనము లోబడి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. భర్త తలగా పెట్టాడు దేవుడు మనకి, శిరస్సు లేకపోతే మనకి విలువ ఉంటుందా చెప్పండి? మొండానికి ఉంటుందా? మొండె మొక్కడే ఊర్లో తిరుగుతుంది అనుకోండి, అందరూ చూసి పారిపోతారు. ఆ మొండానికి శిరస్సు ఉంటేనే విలువ. హల్లెలూయా. హల్లెలూయా. భర్త ఉన్నంత వరకు నీకు విలువ, గౌరవం ఉంటుంది. భర్తను గౌరవించాలి. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. నిజంగా నీ భర్తతో దేవుడు మాట్లాడకపోవచ్చు, నీ భర్త అంత భయభక్తులు కలిగిన వాడు కాకపోవచ్చు, నువ్వు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుడే నీతో మాట్లాడుతున్నాడు, అన్నీ దేవుడు నీకు తెలియచేస్తున్నాడు. అయినా సరే నీ భర్త ఎలాంటి వాడైనా సరే వాక్యానుసారంగా నువ్వు మాత్రం ఏం చేయాలి, భర్తకి లోబడాలి. ఒకవేళ మనం ఎంత భక్తి చేసి భర్తకు లోబడట్లేదు అనుకోండి, మన ద్వారా దేవుని నామానికి అవమానం వస్తుంది. అస్తమాను బైబిల్ ఎట్టుకుని వెళ్ళిపోతుంది, ప్రార్థన అంటది, భర్తను పట్టించుకోదు, భర్తను గౌరవించదు అని అంటారా అనరా సమాజం? హల్లెలూయా. భర్తని గౌరవించని స్త్రీకి సమాజంలో విలువ ఉంటుందా? అస్సలు విలువ ఉండదు. ఎంత ప్రార్థన చెయ్యి, ఎంత భక్తిగా ఉండు, భర్తని గౌరవించని స్త్రీకి సమాజంలో గౌరవము ఉండదు. హల్లెలూయా.
హల్లెలూయా. గనుక నువ్వు ఎంత జ్ఞానవంతురాలైనా, ఎంత భక్తిపరురాలైనా, దేవుని ప్రత్యక్షత పొందే స్త్రీవైనా సరే నీ భర్తకు లోబడి ఉండు. బైబిల్ గ్రంథంలో షారాను మనం చూస్తాం. షారా అబ్రహాము గారికి లోబడిన స్త్రీగా మనకు కనిపిస్తుంది. మిట్ట మధ్యాహ్నం వేళ వచ్చి వంట చేయమంటే ఎంత కోపం వస్తుంది. హల్లెలూయా. వేళ కాని వేళ వచ్చి వంట చేయమంటే చాలా కోపం రావాలి. కానీ ఆ స్త్రీ షారా ఏం చేసింది? అబ్రహాము మాటకు లోబడి ఆయన చెప్పినట్లుగా వెంటనే భోజన పదార్థాలన్నీ సిద్ధపరిచి వచ్చినటువంటి వారి దేవుని దూతలను వారు అప్పటికి సరిగ్గా గ్రహించకపోయినా ఆ పరదేశులకు వారు ప్రేమతో వడ్డించారు. దేవునికి స్తోత్రం. తద్వారా ఎంత గొప్ప దీవెన వారు పొందుకున్నారు. వారు వెళుతూ ఆశీర్వదించారు కదా. షారా, వచ్చే సంవత్సరానికి నీ యొక్క వడిలో ఒక కుమారుడు ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. షారా లోబడింది భర్తకు. అందుకనే బైబిల్ గ్రంథంలో పేరు రాయించబడింది. భర్తను యజమానుడా అని పిలిచేదంట. హల్లెలూయా. ఎంత గౌరవం చూడండి. భర్త అంటే యజమానుడా. ఇప్పుడు గౌరవిస్తున్నారా? భర్తల్ని పేరు పెట్టి మరీ పిలుస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మనము దైవ భక్తి కలిగిన స్త్రీలుగా అలా ఉండకూడదు. భర్తను గౌరవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రిబ్కాను మనం చూస్తే ఎలియాజరు రిబ్కాను తీసుకుని ఒంటి మీద ఎక్కించుకుని వెళ్తూ ఉంటుంటే ఇస్సాకు పొలంలో ధ్యానం చేస్తున్నాడంట. ఇస్సాకు ఎదురు పడగానే ఆమె ఏం చేసింది? ఒంటె దిగి ఫస్ట్ ముసుకేసేసుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఎలియాజరు చెప్పాడు, అతడేనమ్మా నీ యజమానుడని చెప్పగానే ఒంటె దిగి ముసుకేసుకుంది. దేవుని ఎంత గౌరవించింది. భర్త స్థానానికి ఎంత గౌరవం ఇచ్చింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి నేటి దినాల్లో ఇలా గౌరవించేటువంటి భార్యలు ఉంటున్నారా భర్తల్ని? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా మనం చూస్తే షునేమీరాలు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకు. షునేమీరాలు తన ఇంటికి ఒక భక్తి కలిగిన దైవజనుడు వస్తున్నాడు. ప్రార్థన చేయించుకుంటుంది, వెళ్ళిపోతున్నారు. అయితే ఆమె గుర్తించింది ఇతడు భక్తి కలిగిన వాడని. ఆమెకు ఒక ఆలోచన వచ్చింది, ఈయన కోసం మా ఇంట్లో ఒక గది కట్టిస్తే బాగుంటుంది, మంచము పీట దీపం అన్నీ పెడితే బాగుంటుందని ఈమెకు ఆలోచన వచ్చింది. ఈమెకు ఆలోచన వచ్చింది కదా అని చెప్పి వెళ్ళిపోయి ఈమె చేసేసుకోలేదు దాన్ని. వెంటనే తన ఆలోచన ఎవరికి చెప్పింది చెప్పండి? భర్తకు చెప్పింది. మన ఇంటికి వస్తున్న దైవజనుడు గొప్ప దైవజనుడు కనుక ఆయన కోసం మనం ఒక ఇల్లు కట్టిద్దాం, ఒక గది కట్టించి మంచము పీట మరి కుర్చీ దీపం అన్నీ మనం ఏర్పాటు చేద్దామని భర్తకు చెప్పి అవన్నీ కూడా ఏర్పాటు, తనకు తానుగానే నిర్ణయం తీసుకోలేదు ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానవంతురాలే కావచ్చు, చదువుకున్నావుడే కావచ్చు, కానీ తనంతట తామే నిర్ణయము తీసుకోకుండా భర్తకు చెప్పకుండా ముందు చేసేస్తే ఒకవేళ భర్త ఆటంకపరిచేవాడేమో. కానీ ముందు చెప్పడం వలన భర్తే అన్నీ సిద్ధపరిచి గది కట్టించాడు. హల్లెలూయా. కొంతమంది స్త్రీలు భర్తకు చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసేసుకుని ఎన్నో అనర్థాల్లో పడతారు, చాలా నష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. భర్తకు చెప్పకుండా కొంతమందికి మాట ఇచ్చేస్తూ ఉంటారు, భర్తకు చెప్పకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అలా చేయకూడదు. ఏదైనా సరే మీ భర్తకు చెప్పి నిర్ణయం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హవ్వ తోటలో ఒంటరిగా తిరుగుతూ ఉంది. సర్పం వచ్చి ఈ పండు తింటే నువ్వు దేవతల వల్ల అయిపోతావు, చావరు అని ఆ సర్పం చెప్పినప్పుడు దేవుడు తినొద్దని చెప్పాడు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి మనం తినకుండా ఉన్నాము, ఇప్పుడేమో ఈ సర్పం వచ్చి ఇలా చెప్తుంది తింటే మీరు చావరని అంటుంది, ఒకసారి వెళ్ళి భర్తను అడుగుదాం అని భర్త దగ్గరికి వెళ్ళి నిర్ణయం తీసుకోవాలా వద్దా? అలా కాకుండా ఈ హవ్వ ఏం చేసింది? ఈ సర్పం చెప్పిన మాటలు వినేసి నమ్మేసి తన సొంత నిర్ణయం తీసుకుని మొట్టమొదట ఆమె తినేసింది, కొన్ని తీసుకొచ్చి భర్తకు కూడా ఇచ్చేసింది. హల్లెలూయా. ఆ సొంత నిర్ణయం తీసుకోవడం వలన భర్తకు చెప్తే
ఇద్దరు ఆలోచించి చేసుకున్నప్పుడు తప్పొప్పులు మనకు తెలుస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఎలా చేస్తే అలా ఉంటుందని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని భార్య భర్తలు ఇరువురు కూడా కలిసి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయం ఒక మంచి నిర్ణయం అవుతుంది. హల్లెలూయా. కానీ ఈ హవ్వ భర్తకు చెప్పుకోకుండా సొంత నిర్ణయం తీసుకుని మరి ఆ పండు తినేయడం వలన నేటికి కూడా మనం శాపాన్ని అనుభవిస్తున్నామా లేదా? నేటికి కూడా మనుషులందరూ పాపులుగా అయిపోలేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక ఈ మధ్యాహ్న సమయం నేను మీకు చెప్తా ఉన్నాను, మనము భర్తలకు లోబడటమే కాదు, భర్తకు చెప్పకుండా ఏ నిర్ణయము కూడా తీసుకోకూడదు. దేవునికి స్తోత్రం. భర్తకు చెప్పకుండా అక్కడ ఇక్కడ కొంతమందికి డబ్బులు ఇప్పించేస్తారు. కొంతమంది వాళ్ళేమో ఇవ్వకుండా ఎగ్గొట్టేస్తే ఇప్పుడు తల మీదకి వచ్చిన తర్వాత భర్త దగ్గరికి వెళ్తారు. కొంతమంది నువ్వు నాకు చెప్పించావా అన్నారనుకో, అప్పుడు లేనిపోని గొడవలు కొన్ని కుటుంబాల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొంత నిర్ణయాలు తీసుకోకూడదు, భార్య భర్తలు కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. స్త్రీగా మరి ముఖ్యంగా నీవు ప్రతిదీ నీ భర్తతో చెప్పి నిర్ణయం తీసుకోవాలి. అర్థమైందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ స్త్రీలో నుంచి అది నేర్చుకుంటున్నాం మనము. దేవుడు ప్రత్యక్షమయ్యాడు, మాట్లాడాడు, వెంటనే వెళ్ళి తన భర్తకు చెప్పి విషయమంతా కూడా తెలియచేసింది. అలా మనం ఉండాలి, భర్తను గౌరవించాలి, లోబడాలి, అన్ని భర్తకు చెప్పి భర్తకి ఇష్టమైతే మనం ఆ పని చెయ్యాలి. దేవునికి స్తోత్రం. తర్వాత మూడవదిగా మనం చూస్తే 13వ అధ్యాయం 9వ వచనం చూడండి. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. చెప్పింది కదా ఈ విషయం అంతా. చెప్తే మనోహ అంటున్నాడు, నా ప్రభువా, నువ్వు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబో ఆ బిడ్డ మేము ఏమి చేయవలనో దాన్ని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాను చిన్న ప్రార్థన చేశాడంట. ప్రభా, నా భార్యతో నువ్వు మాట్లాడావు కదా, మాకు ఒక కుమారుడు పుడుతున్నాడు కదా, ఆ కుమారుని మేము ఎలా పెంచాలో ఏం చేయాలో మాకు తెలియచేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడంట. ఆ ప్రార్థన విని దేవుడు మరలా ఎవరికి ప్రత్యక్షం? రెండవ ప్రత్యక్షత వచ్చింది ఆ స్త్రీకి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసింది ఎవరు? మనోహ. కానీ దేవదూత ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళారంట. ఆ స్త్రీ ఎక్కడుంది చెప్పండి? పొలములో ఉందంట. హల్లెలూయా. పొలములో ఉండగా దేవుని దూత మరలా ఆమెను దర్శించింది. రెండవసారి దర్శనం, రెండవ ప్రత్యక్షత ఆమె పొందుకుంది. దేవునికి స్తోత్రం. అయితే ఆ ప్రత్యక్షత పొందుకున్నప్పుడు ఆమె పొలములో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈమె కష్టపడి పని చేసేటువంటి స్త్రీగా కనబడతా ఉంది. హల్లెలూయా. ఇంట్లో పనే కాదు, పొలములోనికి వెళ్ళి భర్త చేస్తున్న పొలములో కూడా పనిలో సహకరిస్తూ కష్టపడేటువంటి స్త్రీగా మనకి కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మూడవదిగా ఈ మనోహ భార్యలో నుంచి మనం నేర్చుకుంటున్న మూడవ లక్షణం ఏంటంటే కష్టపడే స్త్రీలుగా మనం ఉండాలి. కష్టపడి పని చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితంగా కుటుంబ పరిస్థితులు, కుటుంబంలో మరి కుటుంబం అంతటికి కావలసినవని సిద్ధపరచుకునే విషయంలో కష్టపడాలి. ఇంకా అవసరమైతే బయట కూడా కష్టపడి భర్తకి కొంచెము చేదోడు వాదోడుగా కూడా ఉండాలి. కష్టపడే స్త్రీ ఖచ్చితంగా దీవించబడుతుంది. హల్లెలూయా. అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకుకి మరి భార్యను వెదకమని ఎలియాజరును పంపించినప్పుడు ఎలియాజరు ఎటువంటి స్త్రీల కోసం వెతికాడు అనంటే కష్ట సుఖములు తెలిసిన స్త్రీ కోసం, కష్టపడి పని చేసే స్త్రీ కోసం వెతికాడు. అవునా కాదా? హల్లెలూయా. ఆ బావి దగ్గర కూర్చుని అతను చేసిన ప్రార్థన ఏంటి? నేను ఈ బావి దగ్గర కూర్చుంటున్నాను, ఇక్కడ అనేక మంది కన్యకలు వస్తారు కదా, స్త్రీలు వస్తారు కదా, నేను దాహమునికి ఇవ్వమన్నప్పుడు నాకు దాహము తీర్చి ఎవరైతే నా ఒంటెలకు కూడా నీళ్లు పోస్తారో వారే నా యజమానికి నువ్వు సిద్ధపరిచిన భార్య అని నేను అనుకుంటాను ప్రభు, ఆ కార్యం చెయ్యి అని ప్రార్థన చేసి అక్కడ కూర్చున్నారు. ఈలోగా రెబ్కా కడవెత్తుకుని వచ్చింది. మరి బావిలోనికి దిగి నీళ్లు ముంచుకుని పైకి వచ్చిన వెంటనే దాహానికి నీళ్లు పోయమని అడిగిన వెంటనే ఆమె కడవ దించి నీళ్లు పోసింది. అతనికి దాహం తీరిన తర్వాత అతడు ఏమి అడగల,
ఆమె అడుగుతుంది, నీ ఒంటెలకు కూడా నీళ్లు చేదిపోయినా అని. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. అసలు బావి అంటే ఇలా మనం తోడుకునే బావి కాదు. ఆ రోజుల్లో మెట్లు ఉంటాయి, లోపలికంతా దిగి ఆ బరువుతో పైకి ఎక్కి రావాలి. బరువుతో పైకి ఎక్కి రావడం అంటే ఎంత కష్టం చెప్పండి. మరి ఒంటెలంటే కొంచెం కొంచెం నీళ్లు తాగుతాయా ఏమన్నా? దానికి పెద్ద బ్యాగ్ ఉంటుంది కదా లోపల, ఆ బ్యాగ్ అంతా నిండాలి. 10 ఒంటెలకు అన్ని నీళ్లు చేదిపోసింది, తీసుకొచ్చి పట్టి వేసింది ఆ యొక్క రెబ్కా. అంటే కష్టపడడానికి ఎంత ఇష్టపడుతుందో చూడండి ఆ రెబ్కా. ఒళ్ళు దాచుకునే స్త్రీగా లేదు. హల్లెలూయా. నేనెందుకు నీళ్లు పోయాలని అనుకోవట్లేదు. ఈ పరాయి వ్యక్తి, ఇతను ఎవరో నాకు తెలీదు, ఏనికి నీళ్లు నేను వేయడం ఏంటి, అతని గాడిదలకు అతని ఒంటెలకు నేను నీళ్లు పోయడం ఏంటి అని అనుకోలేదు. కష్టమైనా సరే ఇష్టముతో చేసి ఒంటెలన్నిటికీ కూడా నీళ్లు చేది పోసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు కూడా అంతే, కష్టపడే వారినే ఇష్టపడతాడు, కష్టపడి పని చేసేవారినే ఇష్టపడతాడు. కష్టపడి పని చేసేవారినే సేవ కొరకు పిలుచుకున్నట్టుగా కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఎలీషా గొప్ప ధనవంతుడంట. అతడు ఏం చేస్తున్నాడు, 12 అరకల ఆ పొలాన్ని ఎద్దులతో తానే దున్నుతున్నాడంట. అంత ధనవంతుడై ఉండి కూడా తన పొలమును తానే దున్నుకుంటున్నాడంట. అటువంటి వ్యక్తిని సేవ కొరకు పిలిచాడు. కష్టపడే వారినే దేవుడు కూడా సేవ కొరకు పిలుచుకుంటాడు, ఇష్టపడతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే కుటుంబంలో స్త్రీ ఖచ్చితంగా ఎలా ఉండాలంటే కష్టపడి పని చేయాలి. సామెతల గ్రంథంలో మనం చూస్తాము కదా, మరి గుణవంతురాలైన స్త్రీ గురించి మనం చదువుతూ ఒక్కసారి 31వ అధ్యాయం చూడండి. 31వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. దేవునికి స్తోత్రం. 15వ వచనం చూడండి. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపడు, తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనెను, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పని చేయనంట. ఎవరంట? గుణవతి అయినటువంటి స్త్రీ అంట. చేతులతో బలంగా పని చేస్తుందంట. రాత్రివేళ ఆమె దీపం ఆరదు. ఆమె పంటెను చేత పట్టుకుని తన వేళ్లతో కుదురు పట్టుకుని వణుకుతుందంట. నేస్తారు కదా చేతులతో, ఆ పని చేస్తుందంట. అస్సలు ఖాళీగా ఉండదంట. తన ఇంటి వారి కొరకు తానే ఆ నూలు వస్త్రాలు, చలిని కాచుకోవడానికి నూలు వస్త్రాలు కూడా సిద్ధపరచుకుంటుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవు నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇలా ఈ కష్టపడుతుంది గుణవతి అయినటువంటి స్త్రీ అని ఈ సామెతల గ్రంథంలో మనం చదువుతాం. మనము ఎలా ఉండాలంటే కష్టపడి పని చేసే స్త్రీలుగా కూడా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా మనం చూస్తే 13వ అధ్యాయము న్యాయాధిపతులు 13వ అధ్యాయం 22, 23 వచనాల్లోనికి మనం వద్దాం. 22, 23 వచనాలు. ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకుని, మనము దేవుని చూచితిము గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా, అతని భార్య, యెహోవా మనలను చంపగోరిని ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు, ఈ కాలమున ఇట్టి సంగతులు మనకు వినిపింపడని అతనితో చెప్పాను. అంటే ఈ వాక్య భాగాలను బట్టి మనం అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఈ స్త్రీ ధైర్యపరిచే స్త్రీగా ఉంది. ఎలాంటి స్త్రీ చెప్పండి? ధైర్యపరిచే స్త్రీ. దేవుడు కనపడ్డాడు అక్కడ. మరి దేవుడు దూత అని వాళ్ళకి తెలియక ఆయనతో మాట్లాడారు, బలి అర్పించారు. ఆ కార్యక్రమం అంతా జరిగిపోయిన తర్వాత వాళ్ళు చూస్తుండగానే ఆ యొక్క బలిపీఠం నుంచి దేవదూత అగ్నిలో నుంచి బయటికి ఆరోహణం అయిపోయింది. అప్పుడు గుర్తించారంట దేవుడని. మనము దేవుణ్ణి చూచాము గనక, హల్లెలూయా, మనోహ అంటున్నాడు, మనం దేవుని చూచాం గనక ఖచ్చితంగా మనం చచ్చిపోతాం అంటున్నాడు. హల్లెలూయా. కానీ ఈమెమంటుంది? బాబోయ్, దేవుని చూస్తే మనం చచ్చిపోతామా, అమ్మోయ్ బాబోయ్ అని ఇక్కడ
ఏడవట్లా, భయపడట్లా. భర్త అలాగ అంటుంటుంటే ఈమె ధైర్యంగా మాట, లేదు లేదు మనం చావం, ఆయన మనల్ని చంపగోరేవాడైతే అసలు మనం బలి అర్పించినప్పుడు మన బలే ఆయన అంగీకరించడు. మన బలి అంగీకరించాడు ఆయన, కాబట్టి ఆయన మనల్ని చంపడు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి భర్తను ధైర్యపరిచింది. దేవునికి స్తోత్రం. నాలుగవదిగా మనం ఎలా ఉండాలంటే ధైర్యపరిచే స్త్రీలుగా ఉండాలి. భర్తలు కొన్ని విషయాలలో కొన్ని పరిస్థితులను బట్టి అధైర్యపడతా ఉంటారు, ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. మానసికమైన ఒత్తిడికి గురయ్యి, ఆర్థికపరమైన సమస్యలను బట్టి, రుణ సమస్యలను బట్టి, ఆరోగ్య పరిస్థితులను బట్టి కొన్నిసార్లు వారు కృంగిపోతూ ఉన్నప్పుడు దైవ భక్తి కలిగిన స్త్రీలుగా మనం ఏం చేయాలి? వాళ్ళను ఇంకా మాటలతో కృంగ తీసేయకూడదు వాళ్ళని. హల్లెలూయా, హల్లెలూయా. అసలే వాళ్ళు కృంగిపోతూ ఉంటుంటే కొంతమంది స్త్రీలు మరికొన్ని మాటలతో ఇంకా వాళ్ళని కృంగ తీసేస్తారు. అలా ఉండకూడదు, బాధ పెట్టకూడదు. కృంగిన వారిని ధైర్యపరిచే స్త్రీలుగా మీరు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడండి. ఏదో ఒక రోజున మన అప్పులన్నీ తీరుతాయి, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పాలి. ఇన్ని అప్పులు చేసేసి ఎలా తీరుతాయి అని రకరకాలుగా మనం మాట్లాడి ఇంకా వాళ్ళని మనము కృంగదీయకూడదు. ఒకవేళ అనారోగ్యంతో ఉన్నారు, భయపడుతున్నారనుకో, ఏదన్నా జరుగుతుందేమోను, మీరు భయపడొద్దు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మీరు స్వస్థపరుస్తాడు, దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు అని ఏం చేయాలి? ధైర్యపరచాలి. ఏ విధంగానైనా సరే వాళ్ళని మనము ధైర్యపరిచేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. భర్తననే కాదు, ఎవరినైనా సరే ధైర్యపరిచే స్త్రీలుగా మనం ఉండాలి. కృంగిన మనుషులు మన చుట్టూ కనబడతారు, వేదనతో నిండిన మనుషులు మన చుట్టూ కనబడతారు. వారికున్న ఇబ్బందులను బట్టి కొంతమంది మనతోటి స్త్రీలే కృంగిపోయిన స్థితిలో ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? వారిని ధైర్యపరచాలి. హల్లెలూయా. విశ్వాసం వారిలో కలిగేటట్లుగా విశ్వాసపు మాటలు వాళ్ళకి చెప్పి వాళ్ళని మనము ధైర్యపరచాలి. దేవునికి స్తోత్రం. అలా ధైర్యపరిచే స్త్రీలుగా మనం ఉండాలి. చివరిగా ఐదవదిగా ఈ స్త్రీలో ఉన్న లక్షణం ఏంటంటే ఆరాధించే స్త్రీగా ఉంది. ఎలా ఉంది చెప్పండి? ఆరాధించే స్త్రీగా ఉంది. 13వ అధ్యాయమే 20వ వచనం మనం చూస్తే 13వ అధ్యాయం 20వ వచనము ఎట్లనగా, జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశనముకులు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. మనోహాయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి. దేవునికి స్తోత్రం. ఏం చేశారంటే వాళ్ళు నేలకు సాగిలపడ్డారంటే దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి వారు ఆరాధించారు. హల్లెలూయా. మహిమపరిచారు, స్తుతించారు. వాళ్ళొక బలిని సిద్ధపరిచి దేవుడికి అర్పిస్తే ఆ బలిపీఠం మీద పెట్టిన తర్వాత యెహోవా దూత ఏం చేశారంటే దాని మీద అగ్నిజ్వాల రగులుకునేటట్లుగా చేశారు. అగ్నిజ్వాల రాగానే ఆ జ్వాలలు పైకి వెళ్తూ ఉంటుంటే ఆ జ్వాలల్లో నుంచే దేవుని దూత ఆరోహణమై పైకి వెళ్ళిపోయింది. అది చూసిన వీళ్ళు వెంటనే నేలకు వంగి సాగిలపడ్డారు. ఆమేన్. దేవుణ్ణి ఆరాధించారు భార్యాభర్తలు ఇరువురు కూడా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మరి అనుకూలమైతే భార్యాభర్తలు ఇరువురు కూడా దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. ఒకవేళ మీ భర్త ఇంకా అంగీకరించకపోతే మీరైనా సరే ఎప్పుడు కూడా దేవుని ఆరాధించే వారిగా ఉండాలి, స్త్రీలుగా ఉండాలి. దేవుణ్ణి మహిమపరచండి మీ గృహాలలో, దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించండి మీ గృహాలలో. ఆరాధిస్తే మీ జీవితాలు అద్భుతాలు మీరు చూస్తారు. ఆమేన్. ఈమె ఎప్పుడైతే ఆరాధించిందో, దేవుణ్ణి మహిమపరిచిందో, ఆ కింది వచనాల్లోనికి మనం వెళితే దేవుడు ఆమె గర్భమును తెరిచి ఆమెకు ఒక కుమారుణ్ణి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆ కాలమున ఇట్టి సంగతులు మనకు వినిపింపడని అతనితో తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టింది. దేవునికి స్తోత్రం. అసలు బైబిల్ గ్రంథములోనే అంత బలవంతుడైన వ్యక్తి ఎవ్వరూ లేరు. హల్లెలూయా. అంత బలము కలిగినటువంటి వ్యక్తిని ఈ మనోహ భార్యకు దేవుడు కుమారుడిగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఒక చక్కని కుమారుణ్ణి పొందుకుంది, వాగ్దాన పుత్రుని పొందుకుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ కుమారుని ఇచ్చాడంటే అప్పటికే ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్ల చేతిలో బందీలుగా ఉన్నారు కాబట్టి వారిని వారి చేతుల్లో నుంచి విడిపించడానికి ఈ స్త్రీకి సంసోనుని దేవుడు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. గొడ్రాలుగా ఉన్నటువంటి ఆమె ఒక కుమారుణ్ణి పొందుకుంది. చక్కగా ఒక ఆశీర్వదించబడిన స్త్రీగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడతా ఉంది. ఆమె నింద అవమానం అన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. చాలా సంతోషంతో మరి దేవుణ్ణి గణపరిచినటువంటి కుటుంబంగా మనకు కనబడతా ఉంది. అయితే ఈ స్త్రీలో నుంచి 5 లక్షణాలు మనం నేర్చుకుంటున్నాం. ఒకటి, ఆమె దేవుని ప్రత్యక్షత పొందిన స్త్రీ. మనం కూడా దేవుని ప్రత్యక్షతను పొందాలి, పొందే స్త్రీలుగా మనం ఉండాలి. అలా ఉండాలంటే హృదయ శుద్ధి మనలో ఉండాలి. రెండవదిగా ఆ స్త్రీ భర్తకు లోబడి విధేయత చూపి ప్రతి విషయం భర్తకు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భర్తకు చెప్పకుండా ఏ నిర్ణయమో తీసుకోలేదు. అలాగే మనం కూడా మన భర్తకు లోబడాలి, భర్తను గౌరవించాలి, భర్తకు చెప్పకుండా ఏదీ చేయకూడదు, ఏ నిర్ణయము కూడా మనము తీసుకోకూడదు. తర్వాత మూడవదిగా ఆమె ఏం చేసింది? కష్టపడి పని చేస్తుంది, కష్టపడి పని చేసే స్త్రీగా కనబడుతుంది. మనం కూడా కష్టపడి పని చేసే స్త్రీలుగా ఉండాలి, బద్ధకస్తులుగా ఉండకూడదు, సోమరితనంతో ఉండకూడదు. కష్టపడి పని చేసే స్త్రీలుగా ఉండి కుటుంబాన్ని చక్కగా చక్కపరుచుకోవాలి. తర్వాత నాలుగవదిగా ధైర్యపరిచే స్త్రీగా ఉంది. భర్తను ధైర్యపరచాలి, ఇరుగు పొరుగు వారిని కూడా, మన తోటి విశ్వాసాలను కూడా ధైర్యపరిచే స్త్రీలుగా మనం ఉండాలి. కానీ మన మాటలతో మరింతగా కృంగదీసే స్త్రీలుగా మనము ఉండకూడదు. ఐదవదిగా ఆరాధించే స్త్రీగా ఆమె ఉంది. మనం కూడా ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించే స్త్రీలుగా మనం ఉంటే ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా అద్భుతాలు మనం చూస్తామని నేను మీకు తెలియజేస్తూ, ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయాలని నేను కోరుకుంటూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించును గాక. ఆమె. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కండ్లు మూసుకునండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన నామమునకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు. నాయన, ఈ యొక్క దినమందు స్త్రీలముగా మేము కూడుకుని నాయన నిన్ను స్తుతించడానికి, నేను మహిమపరచడానికి చక్కటి సమయం ఇచ్చారు. అలాగే మనోహ భార్య జీవితంలో నుంచి ఒక 5 లక్షణాలు ఈరోజు మేము తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి కృప చూపించారు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి. మనోహ భార్య వలె ఆ 5 లక్షణాలు మేము కూడా కలిగి జీవిస్తూ మా జీవితాల్లో అద్భుతమైన కార్యాలు మేము పొందుకోవడానికి మీ కృపా సహాయము మా అందరికీ దయచేయమని వేడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.